హలో అండి. పప్పు చెక్కలు ఏ విధంగా చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. 3 గ్లాసుల బియ్యం పిండి తీసుకుంటే అదే గ్లాస్‌తో 3 గ్లాసుల వాటర్ గూడంగా తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై నీళ్లు పెట్టుకోవాలి. నీళ్లు కొంచెం మరిగేలోపు 10 నుండి 12 పచ్చిమిరపకాయలు, 3 రెమ్మల కరివేపాకును మెత్తటి పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక టీ గ్లాసు పెసరపప్పును తీసుకొని పెసరపప్పును శుభ్రంగా కడుక్కోవాలి. ఇక్కడ పెసరపప్పు ముందుగానే మనం నానబెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఇప్పుడు కొంచెం మరుగుతున్న నీటిలో మనం ఈ పెసరపప్పును వేసుకుందాము. అలాగే మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్టును కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇప్పుడే సాల్ట్ కూడా వేసుకుందాము. నేను అక్కడ చూపిస్తున్న స్పూన్తో 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేశాను. నేను తీసుకున్న పిండికి ఆ 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ కరెక్ట్గా సరిపోయింది. అలాగే 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడే ఉప్పు కారం టేస్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. నీళ్లు ఒక పొంగు వచ్చిన తర్వాత బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి మనం స్టవ్ ఆఫ్ చేసి అయినా వేసుకోవచ్చు, లేదా స్టవ్ ఆఫ్ చేయకముందైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ పిండి వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇట్లా స్టవ్ పై కలపడం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మనం ఒక సైడ్ తీసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పిండి అంతా కలిసేటట్లు కలుపుకొని మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు పక్కన ఉంచుకుందాము. 15 నిమిషాల తర్వాత పిండిని వెడల్పాటి ప్లేట్లోకి వేసుకొని మనం చపాతీ పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. కలుపుకునే టైంలో మనం స్టవ్ పై ఆయిల్ పెట్టుకుంటే సరిపోతుంది. అక్కడ ఆయిల్ కూడా హీట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు పిండిని కొద్దిగా తీసుకొని మరొక్కసారి బాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు చెక్కలు చేసుకోవడానికి కావలసిన సైజులో బాల్స్ చేసి పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల చెక్కలు చేసుకునేటప్పుడు ఈజీగా అవుతుంది. ఇప్పుడు ఒక కవర్ తీసుకొని దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఈ బాల్స్‌నన్నీ ఈ విధంగా సెట్ చేసుకొని పైనుండి ఇంకొక కవర్ను పరుచుకొని ఫ్లాట్‌గా ఉన్న ఒక గిన్నె అయినా సరే, నా దగ్గర ఈ డబ్బా ఉంది కాబట్టి ఈ డబ్బాతో ఈ విధంగా ప్రెస్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం అన్ని బాల్స్‌ను ప్రెస్ చేసుకోవాలి. వీటన్నింటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఇంతలోపు ఇక్కడ ఆయిల్ కూడా బాగా హీట్ అయ్యింది. ఇప్పుడు హీట్ అయిన ఆయిల్లోకి చెక్కలు ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఇప్పుడు ఈ చెక్కలు కొంచెం కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకుంటే పప్పు చెక్కలు రెడీ అయినట్లు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్.